బాపట్ల బాపట్ల నందిగాం సురేష్ sir. వైఎస్ఆర్సీపీ పార్టీ వైపు నుంచి కంటెస్ట్ చేస్తున్నారు. Oh. ఇక టి కృష్ణప్రసాద్ Yeah. తెలుగుదేశం పార్టీ వైపు నుంచి కంటెస్ట్ చేస్తున్నారు. మాజీ ఐపీఎస్ అధికారి. Yeah. ఇక్కడ కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ అభ్యర్థి నందిగాం సురేష్ పైన టి కృష్ణప్రసాద్ గెలుపు కనపడుతూ ఉంది. Yeah. గెలిచేటువంటి అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. అయితే ఇక్కడ టి కృష్ణప్రసాద్ అనేటువంటి వ్యక్తి ఇటీవలే అక్కడ ఎంపీ అభ్యర్థిగా కంటెస్ట్ చేస్తున్నప్పటికీ Yeah. కానీ అక్కడ కూటమికి ఉన్నటువంటి బలం, తెలుగుదేశం పార్టీకి ఉన్నటువంటి బలం, జనసేన పార్టీ యాడ్ అవటం, భారతీయ జనతా పార్టీ యాడ్ అవటంతో అక్కడ కూటమి బలంతో టి కృష్ణప్రసాద్ గెలుపు కనపడుతూ ఉంది. Yeah. సైకిల్ సింబల్ కావటంతో విజయాన్ని టి కృష్ణప్రసాద్ కైవసం చేసుకోబోతున్నారు. నందిగాం సురేష్ పైన టి కృష్ణప్రసాద్ విజయాన్ని సాధించబోతున్నారు అనేటువంటిది స్పష్టం. ఎందుకనంటే టి కృష్ణప్రసాద్కి అక్కడ ఆ పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి అసెంబ్లీ కాన్స్టిట్యున్సీల్లో బలమైనటువంటి అభ్యర్థులు తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేస్తూ ఉండటం, ఇటు ఏలూరు సాంబశివరావు గారు కావచ్చు, గొట్టిపాటి రవికుమార్ గారు కావచ్చు, ఇట్లా ఆ పార్లమెంట్లో అనగాని సత్యప్రసాద్ గారు కావచ్చు, ఆ పార్లమెంట్లో ఉన్నటువంటి బలమైనటువంటి అభ్యర్థుల నేపథ్యంలో అక్కడ గెలుపు స్పష్టంగా కనపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. మరి ఇక్కడ గనక మనం చూస్తే 2019లో గనక నందిగాం సురేష్కి 5,98,000 ఓట్లు వచ్చాయండి. వైసీపీ తరపున 5,98,000 ఓట్లు వచ్చాయండి. నందిగాం సురేష్కి 5,99,257 ఓట్లు. మాల్యాద్రికి అప్పట్లో మాల్యాద్రి గారికి 5,82,000 ఓట్లు రావటం జరిగింది. డిఫరెన్స్ 16,000 ఓట్లతో ఆ రోజు బాపట్లలో మాల్యాద్రి గారు ఓడిపోయి వైఎస్ఆర్సీపీ పార్టీ నందిగాం సురేష్ గెలిచారు. కానీ ఇప్పుడు గనక అక్కడ తెలుగుదేశం పార్టీ 5,82,000 ప్లస్ అక్కడ ఆ రోజు జనసేన పార్టీ పొత్తులో భాగంగా బీఎస్పీ పార్టీ పోటీ చేస్తే 42,580 ఓట్లు వచ్చినాయి. దాదాపు ఇక్కడ గనక చూసినట్లయితే ఒక 6 లక్షల చిల్లర ఓట్లతో అంటే దాదాపు 35,000 ఓట్లతో విజయాన్ని సాధించేటువంటి అవకాశం ఆ రకంగా ఉంది. బట్ ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి సమీకరణాలు, అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ సరే ఏదన్నా కావచ్చు, అక్కడ కూటమి యొక్క బలం చాలా ఎక్కువగా ఉంది కాబట్టి అక్కడ విజయం తథ్యమయ్యేటువంటి పరిస్థితి ఉంది. ఇక